హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారంతా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజండి కొంచెం డీటెయిల్డ్ వెర్షన్ ఉంటుందండి. ఈరోజు మొత్తం నేను మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నానండి. స్టార్టింగే తడబడుతోంది. ఓకేనా? మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడతానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి ఎంత ఎనర్జీ ఫ్లో అవుతుందో ఇట్స్ హై వైబ్రేషన్ డే అండి. ఆగస్ట్ 5th నేను మామూలుగా కూడా ఆగస్ట్ 5th ఏదో హై వైబ్రేషన్ డే అంటే విన్నాను కానీ బట్ ఇట్స్ టూ మచ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఎందుకంటే నేను గైడెడ్ మెడిటేషన్లో కూర్చుంటున్నప్పుడు కూడా నాకు యూనో బాడీలో ఎనర్జీ ఫ్లో అవుతుంది, నాకు కనిపిస్తుంది అనమాట. ఎంత ఎనర్జీ ఫ్లో అవుతుందంటే ఐ డిడ్ 2 or 3 times గ్రౌండింగ్ వర్క్ కూడా చేశాను నేను. ఓకేనా? బికాస్ ఆఫ్ అంటే నేను ఎర్త్నింగ్ చేసుకున్నాను అనమాట నా ఎనర్జీస్ని. ఎందుకంటే నేను అంత ఎనర్జీస్ తీసుకోలేనండి, నా వల్ల కాదు. సో దాట్స్ వై మేబీ నన్ను ఎన్నిటిను స్లోగా అప్రోచ్ చేయనిస్తున్నారు అనమాట. బికాస్ నీ పేస్లోనే నువ్వు ముందుకెళ్ళు, నీ ఫ్రీక్వెన్సీలో నువ్వు ముందుకెళ్ళు, కానీ యూ డోంట్ నీడ్ టు రన్ ఆర్ రష్ అని చెప్తున్నట్టుగా ఉంటుందండి నాకు ఎప్పుడు. అండ్ ఈరోజు వచ్చేసేసి నాకు మెడిటేషన్స్లో కనిపించింది ఏంటంటే బ్యూటిఫుల్ ఫుల్ మూన్ అండి. ఓకేనా? బ్యూటిఫుల్ ఫుల్ మూన్. ఆ ఫుల్ మూన్లో మీకు తెలుసో లేదో ఎలా ఉంటుందంటే ఈ మధ్య అన్ని యూట్యూబ్లో డ్రామాలు వస్తున్నాయి కదా, చూస్తారా? మీకు ఓపిక ఉందా? చూస్తారా ఎప్పుడన్నా? లైక్ లూనా, ఆల్ఫా, బీటా, ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో నాకు ఫుల్ మూన్ కనిపించగానే జనరలీ నేను ఉల్ఫ్ని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ యూనో ఆ స్టోన్ మీద నుంచి లయన్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇలాగా వెలుతురులోకి వెళ్తుంది. డార్క్ నుంచి ఫుల్ మూన్ నుంచి వెలుతురులోకి వెళ్తుంది, షైన్ అవుతూ అనమాట. అది నాకు వావ్ అనిపించిందండి. అసలు ఎంత బాగా రోడ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిందో తెలుసా, ఎంత బాగా అనిపించిందో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అందుకని ఇది మేనిఫెస్టేషన్ గురించి నేను క్లియర్గా చెప్తున్నాను. మార్నింగ్ నుంచి నాకు చాలా డౌన్లోడ్స్ కూడా వస్తున్నాయండి, అండ్ ఇన్సైట్స్ నాకు అలా కనిపిస్తున్నాయి అనమాట. దే వాంట్ మీ టు టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్ అండి. మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడు, మేనిఫెస్టేషన్ గురించి చెప్పు. నాకు అప్పుడప్పుడు అలా ఇయర్ రింగ్ అయినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఓకే నేను కరెక్ట్గా వాళ్ళు చెప్పమన్నట్టు నేను నా దారిలో నేను అలైన్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు అది వస్తుంది అనమాట. అందులో ఈరోజు కొంచెం హై వైబ్రేషన్ డే అన్నాను కదండి. సో ఆ హై ఎనర్జీస్ వల్ల కొంచెం ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ అవుతుంది అనమాట. నేను మార్నింగ్ నుంచి వాళ్ళు అంటున్నారు యు టాక్ నా చెవిలో టాక్ వస్తుందని. బట్ నేను ఐ నీడ్ టు డూ మై మెడిటేషన్, ఐ నీడ్ టు డూ మై చాంటింగ్స్, ఐ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, దెన్ ఓన్లీ నేను ఇది చెప్తాను అని నేను అంటే నో, యూ టాక్. సో వచ్చానండి. అందుకనే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అనుకున్నాను. అండ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ చేయండి. ఎందుకంటే ఆగస్ట్ 8 ఈజ్ అబండెన్స్ నెంబర్. ఓకేనా? 8 సాటర్న్, మన దాని ప్రకారం 8 ఈజ్ సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది. ఫైన్, ఓకే కదా? అండ్ 8 సాటర్న్ రిప్రజెంట్ చేసినప్పుడు సాటర్న్ ఏం చేస్తాడు? మేబీ స్ట్రగుల్ ఇస్తాడు, మేబీ మనల్ని ఒక డిసిప్లిన్ పద్ధతిలో తీసుకొస్తాడు. ఇప్పుడు దాకా మనం ఏమైనా దారి తప్పుతున్నా మళ్ళీ మనల్ని దారిలోకి తీసుకొచ్చి మనం ఆ పాఠం నేర్చుకునేదాకా మనకి నేర్పించి ఆ తర్వాత మనకి ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్తాడు. అదే కదండి సాటర్న్ రూల్, అదే కదా. సో అదొకటి. 8 ఇంకొకటి ఏంటి? 8 రివర్స్లో తిప్పినప్పుడు మీకు ఏమొస్తుంది చూసారా? ఇట్స్ అన్ ఇన్ఫైనట్ సింబల్, ఇట్స్ అన్ ఇన్ఫైనట్ పొటెన్షియల్. మీలో ఆ పొటెన్షియల్ ఉంది. యూ ఆర్ అన్ ఇన్ఫైనట్ బీయింగ్ అనమాట. అంటే మీరు ఈ జన్మలో ఇక్కడ పుట్టచ్చు, వచ్చే జన్మలో, పోయిన జన్మలో ఇంకో స్టార్ సీడ్లో ఇంకో యూనివర్స్లో పుట్టుండొచ్చు. ఇట్స్ అ బిగ్ వాస్ట్ సిలబస్ అండి. నేను సింప్లిఫై చేసి మీకు ఎంతవరకు ఇప్పుడు కావాలి, నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు చెప్తున్నాను. ఇన్ డీటెయిల్డ్ కావాలంటే యూ కెన్ గో టు గూగుల్, యూ కెన్ గో టు సంథింగ్, మీకు అన్నీ తెలుస్తాయి అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫైనట్ బీయింగ్స్ అనమాట. సో అందుకని మనలో ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంటుంది అంటిల్ ఇట్ ట్రిగ్గర్స్, అంటిల్ వీ క్యాచ్ ఇట్, అంటిల్ వీ యూజ్ దోస్ రిసోర్సెస్. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళం అంతే అండి. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఉందేమో, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ ఉందేమో, లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అండ్ మనం కరెక్ట్ టైమింగ్లో, అది కూడా ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లో మనం కరెక్ట్గా దానికి అలైనప్పుడు యూ షుడ్ అలైన్ విత్ ద యూనివర్స్. ఓకేనా? ఈరోజు కొంచెం ఎక్కువ యూనివర్స్ గురించి ఉందండి. ఈరోజు నాట్ అబౌట్ టారో రీడింగ్, ఈరోజు ఆల్ అబౌట్ నాకు ఏంజల్స్ ఇన్సైట్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ డూయింగ్ ద ఏంజల్ వన్ అండ్ ద యూనివర్సల్ మెసేజెస్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కార్డ్స్ తీస్తున్నాను అండి ఈరోజు నేను. ఓకేనా? ముందే చెప్తున్నాను. అండ్ ఇది కొంచెం డీటెయిల్డ్ వర్షన్ ఉంటుందండి. అండ్ నేను ఈరోజు మాత్రం నాకు క్లియర్గా వాళ్ళు చెప్పిన ఇన్సైట్ ఏంటంటే, డోంట్ టెల్ దెమ్ లైక్ టేక్ వాట్ రెజనేట్స్, ఇట్ విల్ రెజనేట్ టు ఎవ్రీబడి.
యాజ్ మెనీ యాజ్ పీపుల్, ఎక్కువ మంది పీపుల్కి ఇది చేరాలి అని మేనిఫెస్ట్ చేయి. కానీ ఎంతవరకు తీసుకుంటే అంతవరకు తీసుకోండి, మీ ఫీడ్లోకి వస్తేనే మీది అని కాదు. ఈరోజు నన్ను అలా మేనిఫెస్ట్ చేయమంటున్నారు అనమాట. ఇంతమందికి ఇది వెళ్ళినా కూడా పర్లేదు, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా, 8th ఇంపార్టెంట్, 8తో పాటు 17th ఇంపార్టెంట్, 17తో పాటు 26 కూడా ఇంపార్టెంట్. దే షోడ్ మీ ద నెంబర్స్ యాక్చువల్లీ. ఓకే, దే షోడ్ మీ ద నెంబర్స్ బికాస్ ఇప్పుడు వినేవాళ్ళు వింటారు. ఈ వీడియో ముందుకి ఇంకా కొంతమందికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు మేబీ 17th లోపల విన్నప్పుడు వాళ్ళకి అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ వాళ్ళు చేయొచ్చు, 26లో వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చేయొచ్చు అనమాట. సో అందుకని కంపల్సరీ ఈ డేట్స్ మనకు పర్టికులర్గా చెప్పమన్నారండి. ఈ మంత్ అంతా ఆల్మోస్ట్ ఆస్పీషియస్ మంత్, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ అలైన్మెంట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అన్నీ స్ట్రైట్ లైన్లో ఉంటాయి కదా. సో సన్, సిరియస్ స్టార్, ఎర్త్ సేమ్ లైన్లో ఉంటాయి అన్నమాట. సిరియస్ స్టార్ కావాలంటే బాగా మాకంటే క్లౌడీ స్కై అంటే నాకు కనపడదు, అంత ఈజీ కాదు. కానీ ఎర్లీ మార్నింగ్స్ అట్లాగా సన్ వచ్చే ముందు కానీ మనము చూస్తే కనుక పక్కన ఒక బ్లూ కలర్ పెద్ద స్టార్ కనిపిస్తూ ఉంటుందండి. సిరియస్ స్టార్ అంటారు అనమాట. అది ఏంటంటే ఇప్పుడు లియో సీజన్ అనమాట. లియో సీజన్లో అది కనిపిస్తుంది కాబట్టి లయన్కి ఇంపార్టెంట్ ఇస్తారు, అండ్ దాన్ని లయన్స్ గేట్ పోర్టల్ అంటున్నారు అనమాట. సో చెప్పాను కదండి, ఎంతవరకు నాకు వస్తూ ఉంటుందో మాట్లాడుతూ, అందుకని నన్ను ఎప్పుడు జర్నల్ చేయమంటారండి, నేను చేయను. నేను ఏదైనా చాంటింగ్లో ఉన్నప్పుడు బోల్డ్ అని డౌన్లోడ్స్ ఇస్తారు, అప్పుడు చాంటింగ్ ఆపేసి నేను రాస్తూ కూర్చొని కదా అని నేను. వాళ్ళేమో యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు టెల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటారు వాళ్ళు. సో ఓకే, ఈ డిబేట్ మా ఇద్దరికి జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ అవేకనింగ్లో నేను ఇంకా బేబీని మాత్రమే. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు నన్ను పుష్ చేస్తుంటారు. ఐ మీన్ వాళ్ళు అంటే those are my spirit guides, my guardian angels, my spirit team అండి, హోల్ మై స్పిరిట్ టీమ్. ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే అందరికీ ఉంటారండి. ఇంకొక విషయం, అందరికీ స్పిరిట్ గైడ్స్ ఉంటారు, అందరికీ స్పిరిట్ టీమ్ ఉంటుంది. కానీ మనం వాళ్ళని పిలుస్తామా లేదా అని వాళ్ళు వెయిట్ చేస్తారు. బికాస్ ఇట్స్ అవర్ ఫ్రీ విల్ అనమాట, ఇట్స్ అవర్ చాయిస్. మనం వాళ్ళని పిలుస్తామా, మనలో మనమే ఉంటామా? బికాస్ ప్రతి ఒక్కళ్ళం మనం పుట్టేటప్పటికే మనకు కొంతమంది డెసిగ్నేటెడ్గా ఉంటారండి, వాళ్ళు మాత్రం కంపల్సరీ మనకి రెస్పాండ్ అవుతారు. ఓకే, ఇస్ ఇట్ ఎ బల్బాన్ మూమెంట్? ట్రై టు టాక్ టు దెమ్. మనం ఎప్పుడైతే మన లోపల ఉండి కాసేపు మనం స్టేబుల్గా ఉండి మన పిచ్చి ఆలోచనల నుంచి, మన స్ట్రగుల్స్ నుంచి కొంచెం క్లారిటీ తెచ్చుకొని 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మనం కూర్చొని మనం మాట్లాడుతూ ఉంటే స్లోగా మన ఇంట్యూషన్, మన ఇన్సైట్ మనతో మాట్లాడడం మొదలెడుతుందండి. ఇట్స్ ఎ ప్రూవ్డ్ థింగ్. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చేస్తుంది అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే మేనిఫెస్ట్ చేయమంటున్నారు. మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి? మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చెప్తానండి. ఫస్ట్ మీకు చాలామందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, మేనిఫెస్టేషన్ వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు, వాళ్ళు పైకి ఎదుగుతూనే ఉంటారు, స్లోగా వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట ఒక్కొక్క స్టెప్. మేనిఫెస్టేషన్ కొంతమంది చేస్తారు, చేసినా కూడా ఏంటి మేనిఫెస్టేషన్ అన్నారు కదా, మనం చేశాం కదా, అయినా మనకి ఎందుకు జరగట్లేదు అని కొంతమంది ఉంటారు. కొంతమందికి అసలు అది ఏంటో కూడా తెలియదండి. తెలియకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా. సో మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళకి ఇది రీచ్ అయినా పర్లేదు, కానీ నా వరకు వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రూప్స్ 2 నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుది ఇది మాత్రం అందుకనే ఎంతమందికి చేరాలో అంతమందికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా మనం మంచి కోరుకుని మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మనం ఇది షేర్ చేస్తే మాత్రం చాలా ఉపయోగం అండి. అండ్ ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతవరకు షేర్ చేయండి. వాళ్ళు మనతో పాటు ఎదుగుతారు, అందరం కలిసి ఎదుగుతాం. నా అల్టిమేట్ వర్డ్ అదే కదండి, అందరం కలిసి పైకి వెళ్దాం, అందరం కలిసి ఎదుగుతాం. ఓకేనా. సో ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేనిఫెస్టేషన్ అనేది పెద్దదిగా పెట్టుకోవద్దు. ఓకేనా. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చెప్తా అన్నాను కదా, సారీ. మేనిఫెస్టేషన్ అంటే ఒక గోల్ అండి, చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా. ఈ ఎగ్జామ్స్ అప్పుడు స్కూల్లో నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్కి నేను ఆ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఇక్కడి నుంచి ఈ ర్యాంక్ తెచ్చుకోవాలంటే నేను ఇంకా ఎంత ఎఫర్ట్ పెడితే నేను రాగలను అక్కడికి, అంతే కదా. సో నాకు ఈ నెలలో ఈ శాలరీ ఉంది, వచ్చే నెల నేను కొత్త కంపెనీకి మారినప్పుడు కానీ, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంతమందిని మెప్పించాలి, ఇంతమందితో ఇంత చేయాలి, ఇంత మార్కెటింగ్ చేయాలి, మార్కెటింగ్ అయితే ఇంత ఎఫర్ట్ పెట్టాలి, అప్పుడే కదా నా సీనియర్స్ కళ్ళల్లో నేను పడతాను, ఆ గుడ్ ఇంప్రెషన్ నాకు వచ్చినప్పుడే కదా. ఎందుకంటే కపటంగా చేసేవాళ్ళు బోల్డంత మంది ఉంటారండి, వాళ్ళు ఎక్కడో చాట పడిపోతారు. ఎప్పుడైనా సరే కష్టపడి ఒక నిజాయితీతో చేసే వాళ్ళే పైకి వెళ్తారు. ఇట్స్ ద ప్రూఫ్. ఓకేనా. ఈరోజు ఏంటో చాలా ప్రూఫ్లు అంటున్నాను, నాకే తెలీదు. ఓకే. సో
అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము పెద్ద పెద్ద మేనిఫెస్టేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీకు ప్రమోషన్ వస్తే మీరు లేదా కంపెనీ మారంగానే కంపెనీ మారారు. కంపెనీ మారినప్పుడు మీరు 30% జనరల్‌గా అంటారండి నాకు తెలిసి. అంటారు కదా! మాక్సిమం 30% ఇస్తారు. సాలరీ హైక్ అంటారు. కాపోతే మనం ఏం చేస్తాము, ఒకవేళ మనం వాళ్ళని గనక 40-50% అడిగితే వాళ్ళేం చేస్తారు? వీళ్ళంత వర్తా? కాదా? అని చూస్తారు కదా! ఎగ్జాక్ట్‌లీ కదండీ! వీళ్ళంత వర్తా? కాదా? వీళ్ళకి మనం ఇంత సాలరీ ఇవ్వాలంటే వీళ్ళు ఇంత పని చేస్తారా లేదా? అసలు వీళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉందా లేదా? అని చూస్తారు కదా! సో, దట్ ఈస్ ద యూనివర్స్ రూల్ అండి. ఓకేనా? మీరు ఒకేసారి పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీకు అది వర్తా? కాదా? అసలు మీరు అంత రిసీవ్ చేసుకునే మోడ్‌లో ఉన్నారా లేదా? మీకు అంత కెపాసిటీ ఉందా లేదా? మీరంత ఏబుల్ పర్సనా? కాదా? అనేది చూస్తదనమాట యూనివర్స్. ఓకేనా? సో, అందుకని నాకు ఈరోజు పర్టిక్యులర్‌గా వాళ్ళు చెప్తుందేంటంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండంట. చిన్న చిన్న గోల్స్ అంటే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 6 మంత్స్‌లో ఒక 2 క్రోర్స్ 2 క్రోర్స్ కూడా ఉంది. ఒక రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. నా సాలరీ 25,000 50,000 అనుకుందాం. ఒకవేళ నా సాలరీ 50,000 అయితే నేను డౌన్ పేమెంట్‌కి ఎంత కట్టాలండి? మినిమమ్ 20% డౌన్ పేమెంట్ అంటారు. ఆ 20%కి నేను ఇంట్లో ఫ్యామిలీలో ఖర్చులన్నీ చూస్తూ కూడా నేను ఇంకా ఎంత శ్రమ పడాలి? ఇదేమన్నా 'స్వయం కృషి'లో చిరంజీవి గారి సినిమా కాదు కదండీ! సైకిల్ దొక్కో, అయి దొక్కో, పేపర్‌లేసి, పాలేసి తెచ్చుకోవడం కాదు కదా! కదా! మన ఎఫర్ట్ అంతా మన వర్క్ మీద ఉంటుంది గదా! సో, మన ఎఫర్ట్ అంతా మన వర్క్ మీద ఉన్నప్పుడు ఇలా కష్టం. ఓకేనా? అదే నేనిప్పుడు ఒక 2,00,000 దాచిపెట్టాలనుకుంటున్నాను నా సేవింగ్స్‌లో. ముందు నేను డౌన్ పేమెంట్‌కి చూస్తాను. నేను సేవ్ చేసుకోవాలి. అది నేను 2 ఇయర్స్‌లో లేకపోతే ఒక 1 ఇయర్ లోపల మాక్సిమం నేను ఎఫర్ట్ పెట్టి ఇంకొంచెం ప్రమోషన్ వస్తది. నేను అది తెచ్చుకొని ఇంకొంచెం ఎఫర్ట్ ఎక్కడన్నా పెట్టి నేను ఏదన్నా చేయగలిగినప్పుడు నేను నా డౌన్ పేమెంట్‌కి వెళ్ళాలి. కొంచెం నేను వచ్చే దాంట్లో ఒక 10% నేను సేవింగ్స్ పెట్టుకోవాలి. ఇంకొంచెం లోన్‌కెళ్తాను. కొంచెం ఇక్కడుంది. అట్లాగే ఏదో మేనేజ్ చేసుకుంటూ ఇంకొంచెం ఒక ఎఫర్ట్ పెడతాను. కానీ అది నేను కన్సిస్టెంట్‌గా పెడతాను. నేను స్ట్రెయిట్‌గా వర్క్ చేస్తాను. నేను ఒక్కరోజు గూడా ఆగకుండా ఒక్కొక్క గోల్ చేసుకుంటూ వెళ్తాను. అది సక్సెస్ అవుతుందండి ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇప్పుడు వెయిట్ సపోజ్ ఇప్పుడు మనం ఈ నెలలో నేను ఒక 10 కిలోలు తగ్గేయాలి. తగ్గేస్తామా అండి? అంత ఈజీనా? తగ్గేయం గదా! ఎప్పుడైనా సరే మనకి జిమ్ ట్రైనర్స్ కానీ, లేకపోతే కోచెస్ కానీ వాళ్ళేం జెప్తారు? పు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈ వారానికి ఒక కేజీ తగ్గాలి. వారానికి ఒక అర కేజీ తగ్గాలని పెట్టుకోండి. అది తగ్గిన తర్వాత మిమ్మల్ని మీరు వావ్! ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్‌ని. అప్పుడు మళ్ళీ కొత్త స్ఫూర్తొస్తుంది. ఆ కొత్త స్ఫూర్తితో మళ్ళీ ఇంకొక స్టెప్ పెట్టండి. దాంట్లో వస్తుంది. అట్లా వస్తుంది. అలా తెలియకుండానే మీ గోల్ మీరు అంటే ఎఫర్ట్‌లెస్‌గా ఎళ్ళండి. ఓకేనా? ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకొని, తల మీద చేతులు పెట్టుకొని ఇలా కూర్చునే బదులంట ఎఫర్ట్‌లెస్‌గా వెళ్ళండి. సంతోషంగా వెళ్ళండి వెళ్ళే దాంట్లో. అది మీరు సంతోషమైన కోట మీరక్కడ కట్టుకోవాలన్నప్పుడు, ఏసే అడుగు గూడా శ్రమ ఉంటుంది కానీ, ఆ శ్రమ గూడా మీరు ఆనందంగా తీసుకోవాలంట. ఓకేనా? అంతేగాని కష్టంగా తీసుకోవద్దంటున్నారు. సో, దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాకు ఇందాక నేను అనుకున్నాను ఒక చిన్న మొక్క గురించి, దీని గురించి, దాని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ స్టిల్ వాళ్ళు ముందు నన్నేం చెప్పమంటున్నారంటే, మీరు ఒకేసారి చెట్టును పెంచుదామని ట్రై చేయొద్దు. ఓకేనా? ముందు దానికి ఏం చేయాలి? రోజు నీళ్లు పోసినా ఒక చెట్టుకున్న గింజ మీకు పెద్దదవ్వాలంటే కింద ఎంత రూట్స్ పెరిగి తర్వాత పైకి మొక్కొస్తుంది కదా! సో, అది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు అంత వెయిట్ చేయరు. ఓకేనా? ఒక వారం చూస్తారు, 10 రోజులు చూస్తారు, 20 రోజులు లేదా మాక్సిమం 3 నెలలు చూస్తారు. ఆ తర్వాత మీకు బోర్ కొడుతది. బోర్ కొట్టి ఇంక అటెళ్ళడం మానేస్తారు. దేవుడా! నువ్వు పోసుకుంటే పోసుకో, వర్షం వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇంక నేనైతే వాటర్ దానికి ఇవ్వలేను. నేనైతే దాన్ని ఏం పట్టించుకోలేను. నా వల్ల కాదంటారు. అదే ఇప్పుడు మీరు ఇష్టపడి చిన్నపిల్లలైనా మనమైనా సరే మనకి నచ్చిన ఒక పువ్వుదో, ఏదన్నా ఒక చిన్న హెర్బో ఏదో ఒకటి పెంచుకుందామని ఒక మొక్క తెచ్చుకుంటాం హ్యాపీగా. ఆ గింజ తెచ్చుకొని, వేసుకొని, దానికి పోస్తే ఏమైద్దండి? గట్టిగా ఒక 10 రోజుల నుంచి 2 వారాల లోపల దాని చిగురులు రావడం మొదలెడతది. స్లోగా అది చిన్న మొలకెత్తి పైకెత్తి పెద్దదవుతది. ఆ హ్యాపీనెస్ ఎంత బావుంటుందండి అది చూడంగాల్నే 2 వారాల్లో. అందుకనండి చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటేంటంటే
చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు అది సక్సెస్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు దాని వర్త్ మనకు కనిపిస్తున్నప్పుడు మనకు ఒక తెలియని ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ హ్యాపీనెస్ స్టార్ట్ అవుద్ది. నేను నెలకి 10 కిలోలు తగ్గినా తగ్గకపోయినా ఈ వారంలో స్టార్టింగ్లో మండేలో నేను వెయిట్ చూసుకొని సండేలో నేను మళ్ళీ నెక్స్ట్ మండేకి నేను వెయిట్ చూసుకున్నప్పుడు ఒక ½ కేజీ తగ్గగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్‌నంట ఎంజాయ్ చేయండి. ప్రాసెస్‌నంట ఎంజాయ్ చేయండి. మేనిఫెస్టేషన్ అక్కడే ఉంటుంది. గోల్ అక్కడే ఉంటుంది. ప్రాసెస్‌నంట బాగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే ఆ ప్రాసెస్‌ని మీరు ఎంజాయ్ చేస్తారో అన్నీ మీకు అలైన్ అవుతాయంట. ఓకేనా? అన్నీ మీకు అలైన్ అయ్యి అన్నీ కలిసి మీరు ఇంత దారిలో వెళ్తే వాళ్ళు మిగిలిన దారి కవర్ చేసుకుంటూ వస్తాయంట. ఆ రిసోర్సెస్ మనకి మిగిలిన దారి కవర్ చేసుకుంటూ వస్తాయంట. ఓకేనా? ప్లీజ్ అండి బోర్ కొట్టకుండా వినండి. ఎందుకంటే నాకు చాలా ఎంత అంటే నన్ను అసలు అంత పుష్ చేస్తున్నారు ఈరోజు ఎందుకో ఈ మాటలన్నీ మీకు చెప్పమని. అందుకనే నేను ఈరోజు టారోని కూడా అసలు నో అన్నారనమాట. టేక్ ద యూనివర్సల్ మెసేజెస్ అంతే, ఇంకేం వద్దు, నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది ఎంతమందికి వెళ్ళాలంటే అంతమందికి వెళ్ళాలి అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నాను నేను కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మేనిఫెస్ట్ చేస్తూ వీళ్ళు సెకండ్ వాళ్ళు అనమాట, మేనిఫెస్ట్ చేస్తూ వాళ్ళకి సక్సెస్ రావట్లేదని బాధపడేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు కూడా ఏం చేయాలి, చిన్న చిన్న గోల్స్తో పైకి వెళ్ళాలి, ఒకేసారి వెళ్ళొద్దు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను అనుకున్న ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు కలిసి ఇద్దరు మంచిగా ఎరువు అంతా వేయించి ఒక 2 ప్లాంట్స్ తెచ్చుకొని దాంట్లో వాళ్ళకి నచ్చిన గింజ వాళ్ళు వేశారు. వేసిన తర్వాత ఒకళ్ళు ఏం చేస్తున్నారు, రోజు వాటికి మంచిగా నీళ్లు పెట్టి వాళ్ళని ఎండకి కొంచెం చూపిస్తూ అలాగా అది మొలకెత్తేదాకా వెయిట్ చేసి హ్యాపీగా ఆ మొలకెత్తిందంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అది పెట్టినప్పటి నుంచి వాళ్ళకి డౌట్ అనమాట, ఈ గింజ వచ్చిద్దా రాదా, అసలు ఇది పెరిగిద్దా రాదా, రోజు దాన్ని వేలు పెట్టి గెరికి తీస్తూ ఉంటారు పక్కకి. తీస్తారు పెడతారు, ఓ ఇది ఇంకా రాలా, ఇది ఎప్పుడండి అది తీసుకొని అంతా వాడుకొని అది ఎదిగేది. అది ఏంటంటే మీరు నమ్మి మీరు యూనివర్స్కి ఒకటి కోరుకొని మీరు మీ ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉండండి. మీరు డౌట్తో ఆగిపోతే మనం చేసే మేనిఫెస్టేషన్ జరగదు. ఓకేనా? ఆ డౌట్ మనల్ని ఎన్ని థాట్స్కి దారి తీస్తుందంటే అసలు మనం వెళ్ళాల్సిన దారి అది మనల్ని లెల్ల చేస్తుంది. మనం స్ట్రైట్ దారిలో వెళ్ళాం. ఓకేనా? అది నాకు ఎంత అంటే మార్నింగ్ నుంచి దిస్ ఈజ్ ద టైం, మనుషులకి ఇప్పుడు ఇది వెళ్ళాలి, చెప్పు, దట్స్ ద వర్డ్, టాక్ వస్తుంది నా బ్రెయిన్లో అసలు. ఓకేనా? సో మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత చిన్న గోల్స్ ముందు పెట్టుకొని స్టార్ట్ చేయండి, చిన్నవి స్టార్ట్ చేయండి. అండ్ ఆ చిన్న గోల్స్ రీచ్ అయ్యేటప్పుడు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం అండి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్. ఓకేనా? ఇది నాకు అయిపోతుంది అనుకొని థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇది అయిపోతున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్, నేను అక్కడికి వెళ్తున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్, నేను ఆ పొజిషన్లో ఉన్నందుకు. మీ అకౌంట్లో ఈ నెల ఏమీ సేవింగ్స్ లేవు, వచ్చే నెల కనుక మీరు ఈ గోల్స్ పెట్టుకొని మీరు చేస్తూ ఉంటే ఒక 5,000 10,000 అన్న సేవింగ్స్లో ఉంటే కనుక చాలామందికి చాలా కష్టమైపోతుందండి. ఎందుకంటే మనం గృహస్థులం, ఖర్చులు వస్తూనే ఉంటాయి, మనం పెడుతూనే ఉంటాము. బట్ స్టిల్ అందుకనే చెప్తున్నాను కదా, సంపాదించే దాంట్లో అంటే డెఫినెట్గా ఒక 10% ఇంకా నాది కాదు అని అంటే పెట్టేయండి. ఒక నిర్ణయం ఈరోజు తీసుకోండి, మీరు ఒక 10% నాది కాదు అని పెట్టేయండి అంతే. అది ఎక్కడ సేవ్ చేస్తారో మీకు అనవసరం, మీరు మర్చిపోండి దాని గురించి, అదే ఎదుగుతూ ఉంటుంది. ప్రతి నెల అంతే, ఇది నా శాలరీ కాదు అని పక్కనంట పెట్టేయండి. అంత కఠినంగా మీరు నిర్ణయం తీసుకుంటే రేపు మీరు అది చూడగలరంట. అంత కఠినంగా మీరు నిర్ణయం తీసుకోలేకపోతే రేపు అది చూడలేరంట. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఇంపల్సివ్గా కొంటాను అనమాట. అది నాకు అవసరమా కాదు, అది నా దగ్గర ఉండాలి అనుకుంటాను నేను. అంటే ఏదో లక్షలు పెట్టి పెద్ద బ్రాండ్లేం కాదండి, కాకపోతే చిన్నవి క్యూట్వి. ఓకేనా? అది కూడా ఒకవేళ ఇంట్లో స్టఫ్ ఎక్కువే కదండి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఓకేనా? అండ్ అదంట చెప్తున్నారు, కంపల్సరీ టైం ఇవ్వండి, మీరు ముందు అలైన్ అవ్వండి. యూనివర్సు మీకోసం దారులన్నీ దారులను తీసుకొచ్చి మీకోసం ఇస్తుంది. పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు దాని మీద మీకు ఎఫర్ట్ పెట్టడానికి ఇష్టం ఉండదంట, మీకు నచ్చదంట. అప్పుడు ఆ ఎఫర్ట్ మీరు పెట్టలేకపోయినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేనిఫెస్ట్ చేసిన తర్వాత మీకంటూ ఒక గోల్ పెట్టుకున్న తర్వాత దాన్ని అంటే డౌట్ చేయకండి. నేను కరెక్ట్గా మేనిఫెస్ట్ చేశానా లేదా, నేను కరెక్ట్గా రాసుకున్నానా లేదా, నేను కరెక్ట్గా గోల్ క్రియేట్ చేసుకున్నానా లేదా, రేపు ఇంకోటి యాడ్ చేద్దాం, ఎల్లుండి ఇంకోటి యాడ్ చేద్దాం, అవతల ఎల్లుండి తీసి ఇది కాదు చించేసేసి ఇంకోటి రాద్దాం, ఇంకోటి పెడదాం.
చిన్న గోల్ అంట. స్వీట్‌గా స్మాల్‌గా పెట్టుకోండి. ఈ పర్టిక్యులర్ టైంలో అని పెట్టుకోండి. వేర్ యూ కెన్ పుట్ ద ఎఫర్ట్స్. ఓకేనా? మీరు ఎఫర్ట్స్ పెట్టి దాన్ని కరెక్ట్‌గా రీచ్ అవ్వగలను అనే టార్గెట్స్ పెట్టుకోండి. అలా వెళ్తూ ఉండండి. అలా 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 స్టెప్ 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 గ్రోత్ ఎప్పుడు స్టెప్ 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 ఉండాలండి. ఓకేనా? గ్రోత్ ఎప్పుడు 3, 4 స్టెప్పులు వేయొద్దు. తెలీదు. ప్రాసెస్ మనకు అర్థం కాదు. స్టెప్ స్టెప్ వెళ్ళే కొద్దీ మనకు ప్రాసెస్ అర్థం అవుద్ది. మనకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. మన కెపాసిటీ ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. మన ఎబిలిటీని బట్టి మనం ముందుకెళ్తూ ఉంటాం. ఓకేనా? నిజాలెప్పుడూ కఠినంగానే ఉండొచ్చేమో గానీ అండి, నిజాలెప్పుడు తీసుకోవాలండి. దట్స్ ద ట్రూత్ ఆఫ్ ద లైఫ్. హ్మ్. సో, ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? అండ్ మేనిఫెస్టేషన్ చేయండి. ఈ మంత్ అంతా బానే ఉంది. ఈ 3 డేస్‌లో రీచ్ అయ్యే వాళ్ళు 3 డేస్‌లో పక్కాగా గోల్స్ పెట్టుకోండి. పక్కాగా స్టార్ట్ చేయండి. లేదా 17థ్ లోపల రీచ్ అయినా హ్యాపీగా చేసుకోండి. ఆ రోజు కూర్చోండి. మనస్ఫూర్తిగా మీకు తలుచుకున్న మీ దైవాన్ని నమ్మి మీరు పిలవండి. నేను ఇది అనుకుంటున్నాను. ఇది చేయడానికి నాకు కావాల్సిన ఎఫర్ట్స్ అన్నిటిలో నాకు దారులు చూపిచ్చు. ఓకేనా? నాకు ఆపర్చునిటీస్ క్రియేట్ చెయ్యి. ఆ క్రియేట్ చేసిన దారిలో నేను వెళ్తూ ఉంటాను. అండ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండు. ఒక అలైన్మెంట్‌లో వెళ్దాము. నేను అనుకున్నది నేను రీచ్ అవుతాను అని పెట్టుకొని స్లోగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళండి. సో బ్యూటిఫుల్ అండి. నిజంగా చెప్తున్నాను కదా! మీరిలా ఎళ్తే మాత్రం నేను చెప్తున్నాను కదా! ఎప్పుడు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలండి. రైజ్ అవుతూనే ఉండాలి అని. మనం అందరం అలా ఎళ్దామండి హ్యాపీగా. హ్మ్. మర్చిపోవద్దు. నా ఫ్యామిలీ పెరుగుతుంది. ఇంకొక స్వీట్ న్యూస్ ఏంటంటే, నేను యాక్చువల్లీ అనుకున్నానండి మంత్ ఎండ్ లోపల అంటే నాకు తెలియకుండానే వితిన్ 1 వీక్‌లో మనం 20 మెంబర్స్ ఫ్యామిలీ అయ్యాం గదా! సో, నేను అనుకున్నాను మంత్ ఎండ్ లోపల 30, 35 అయితే ఓకే. చాలు పర్లేదు. ఐ విల్ టేక్ ద స్మాల్ స్టెప్స్. వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాళ్ళు నన్ను నమ్మాలి. అంతే గదండీ! ఎవరైనా నమ్మితేనే గదా! సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకొస్తారు. నమ్మాలి, పైకెళ్ళాలి అందరం కలిసి అనుకున్నానండి. బట్ ఈరోజు మార్నింగ్ చూసేటప్పటికి 32 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను మీ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ ఎక్స్‌పాండ్ అవుతుంది. నన్ను మీ ఫ్యామిలీలో అందరూ స్లోగా చేర్చుకుంటున్నారు. మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను తీసుకుంటున్నారు. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మార్నింగ్ నుంచి నేను అది చూసినప్పటి నుంచి నేను దేవుడా! దేవుడా! థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎంత ఆ ఎనర్జీ కూడా నాలో ఎక్సైట్‌మెంట్ ఉంటుందండి డెఫినెట్‌గా. ఓకేనా? సో, నేను మేనిఫెస్ట్ ఏం చేస్తున్నానంటే మంత్ ఎండ్ కల్లా మన ఫ్యామిలీ 50 అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? నేను అనుకుంటే 100 పెడతానండి. కానీ 100 మెంబర్స్‌ని తీసుకుంటే నేను ఓవర్‌వెల్మ్ అవుతానేమో నా డౌట్. చూసారా? నాకు డౌట్స్ ఉంటాయి. ఎంత తెలిసినా అందరం ఎవరి ప్రయాణం వాళ్ళు చేయాలి గదా! వాళ్ళ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు వెళ్తాం గదా! సో, నాకు చాలు. ఐయామ్ స్లో అండ్ హ్యాపీ. 50 మెంబర్స్‌కి నేను రీచ్ అవుదాం. మన ఫ్యామిలీ 50 మెంబర్స్ చేద్దామని నేను అనుకుంటున్నానండి. దట్ ఈస్ మై మేనిఫెస్టేషన్. ఓకేనా? సో, దానికి నేను డైలీ అప్‌లోడ్ చేస్తాను. డైలీ వాళ్ళని నేను గైడెన్స్ అడుగుతున్నాను. వాళ్ళు ఇస్తున్నారు. మీకు రీచ్ అవుతుంది. అలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకది కనెక్ట్ అయినప్పుడల్లా వాళ్ళు మన ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఒకవేళ నేను 50కి రీచ్ అవ్వకపోయినా ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. ఆ రోజు నేనెంత హ్యాపీగా ఉంటానో, ఆ రోజు నేనెంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంటానో, ఈ రోజుటి నుంచి నేను ఆ ఎక్సైట్‌మెంట్ నేను చూపించబోతున్నాను దేవుడికి. ఈ రోజుటి నుంచి నేను ఆ గ్రాటిట్యూడ్ చూపించబోతున్నాను దేవుడికి. మీరు అది చేయండి. నన్ను నమ్మి ముందుకొస్తున్నారు కదా! అలాగే ఎళ్దామండి. అందరం ఎళ్దాం, అందరం ఎదుగుదాం, అందరం పైకి అలా 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 ఎదుగుదాం. ఓకేనా? సో, డెఫినెట్‌గా రోజు గ్రాటిట్యూడ్ చెప్పండి. రోజు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున రాత్రి. ఓకేనా? అది చెప్తూ ఉంటే మీకు తెలియకుండానే మనలో ఒక ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. వైబ్రేషన్‌లోకి వస్తూ ఉంటారు. ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉన్నప్పుడల్లా ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ గ్లోనే మన ఔటర్ ప్రపంచం కనిపిస్తుందండి. మనం ఇన్నర్‌గా లోపలికి కూరుకుపోతూ డల్‌గా అయిపోతూ ఉంటే బయట కూడా అంత ఇరిటేటింగ్ లాగే ఉంటుంది మనకి. కదా! మేబీ అందరికీ తెలిసిన విషయాలేనండి. ఇవన్నీ తెలియని విషయాలు కావండి. అదే గదా నా బాధ కూడా. నేను అదే అడుగుతాను. ఇవన్నీ తెలిసినయే గదా వాళ్ళకి. ఇంతసేపు నన్ను చెప్పనిస్తున్నారు అంటే, నో వరీస్ చెప్పు. ఎందుకంటే ఆన్ ద ప్రాసెస్‌లో ఈ లైఫ్‌లో మనం వెళ్తూ చాలా మర్చిపోతూ ఉంటాము. మనకు తెలిసినవి గూడా మనకి అవసరానికి ఏవి గుర్తురావు. సో, ఇదొక ట్రిగ్గర్ పాయింట్ లాగా తీసుకోండి. అండ్ డెఫినిట్‌గా అందరం కలిసి ఎదుగుదాము. అందరం ముందుకెళ్దాము. సో, ఓకేనా? అండ్ నాకు ఈరోజు వచ్చే యూనివర్సల్ మెసేజెస్ మన కోసం ఏమొస్తున్నాయో నేను చూస్తాను. బట్ అండి ప్లీజ్ టేక్ కేర్. ఓకేనా? చిన్న గోల్స్ అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా హాయిగా ఉంటుంది. అలా హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ముందుకెళ్దామండి. పెద్దవి పెట్టుకొని అనవసరంగా ఇబ్బంది పడి మనం ఎందుకండి కంగారు పడటము.
ఉన్నారు కదా, వాళ్ళు పని చేయాలి కదా మన కోసము. మనం సగం వెళ్దాం చిన్నవి పెట్టుకొని, వాళ్ళు సగం తీసుకొని వస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి మనం చేసే గ్రాటిట్యూడ్కి మనం ఎదుటోళ్ళని ఓకేలే నేను ఫర్గివ్ చేసేస్తాను. అది కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోయాను ఇంకా అది కూడా చెప్పలేదు మీకు నేను, ఓకేనా. రాత్రి పడుకునే ముందు మాత్రం కంపల్సరీ మీరు సరెండర్, లెట్ గో, ఫర్గివ్. నేను అదే చెప్పబోతున్నాను, అదే వచ్చింది, కాడే ఊడిపడింది చూసారా. ఫర్గివ్నెస్ ఉంచుకోండి ఎప్పుడైనా సరే. రాత్రి పడుకునే ముందు మాత్రం ఎవరినైనా సరే, ఈరోజు కలిసిన వాళ్ళైనా ఎప్పుడు వాళ్ళైనా సరే, దేవుడా నా వల్ల ఎవరికన్నా అంటే నాకు ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టి నన్ను హర్ట్ చేసినా, అది వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా, ఐఎమ్ లెటింగ్ గో, నేను ఫర్గివ్ చేసేస్తున్నాను ప్లీజ్, ఇట్స్ ఓకే, ఇంకా అయిపోయింది అక్కడితో, నాకు రేపటి నుంచి ఈ ఆలోచనలు నాకు వద్దు అని మనస్ఫూర్తిగా దేవుని తలుచుకొని పడుకోండి. ఆర్ ఎల్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఓకేనా. నేను తెలిసో తెలియకో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అది రోజు ప్రాక్టీస్ చేయండి, సూపర్ ఉంటుంది. అందుకనే చూసారా, లెట్ గో. ఏముంది, బై రిలీజింగ్ కంట్రోల్ అండ్ ఎంబ్రేసింగ్ ద ఇంటెన్షనల్ పాజ్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు స్పిరిచువల్ గ్రోత్, క్లారిటీ అండ్ న్యూ పర్స్పెక్టివ్స్. అది ఎప్పుడైతే మనం ఆ స్పేస్ని ఖాళీ చేస్తామో, ఎందుకంటే అది మన బ్రెయిన్లో పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా అలా ఉంటుంది కదా, అది రేపటి క్యారీ చేసాం అనుకోండి డబల్ వెయిట్ అవుద్ది అనమాట. అదే ఈరోజు ఫర్గివ్ కానీ వాళ్ళని క్షమించి వదిలేయడమో, లేకపోతే మనం యూనివర్స్ని క్షమాపణ అడిగేసేసి వదిలేసామనుకోండి, రేపటికి ఆ స్పేస్ కొంచెం ఖాళీ అవుతుంది. ఆ స్పేస్ ఖాళీ అయినప్పుడు కొత్త వచ్చి ఆ స్పేస్లో చేరుతాయి, కొత్త సంతోషాలు స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో మన వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదండి, ఎవరినైనా సరే ఒక్క రోజులో, మ్యాక్సిమం ఒక రోజులో ఆ ఇష్యూని అక్కడితో వదిలేయండి, ఓకేనా. డోంట్ ఎక్స్టెండ్ ఇట్. అందుట్లో మన వాళ్ళు అన్నప్పుడు బయట వాళ్ళని మనం ఎలాగో వదిలేస్తామండి, అంతేం పట్టించుకోం. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ మన వాళ్ళతోనే వస్తాయి కదా, ప్రాబ్లమ్స్ అన్నీ మన వాళ్ళతోనే వస్తాయి. సో మనం వాళ్ళతో జీవితాంతం ప్రయాణం చేయాలి మన వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రం మ్యాక్సిమం ఒక రోజు కన్నా ఎక్కువ ఉంచుకోవద్దండి ఆ హర్ట్, వదిలేసేయండి అక్కడితో. రాత్రి పడుకునే ముందు రేపొద్దు నేను ఫ్రెష్గా ఉంటున్నాను, ఫ్రెష్గా మొదలు పెట్టబోతున్నాను అని అనుకోండి, ఓకేనా. సో ఇంకోటి ఏమొచ్చింది, గో గెటర్. ట్రైంఫ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ త్రూ షీర్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్. సి యు ఆర్ ద గో గెటర్. చెప్పానా, గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం కష్టపడండి, వెళ్ళండి ముందుకి, వస్తుంది. ట్రైంఫ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ త్రూ షీర్ డిటర్మినేషన్, స్ట్రాంగ్గా డిటర్మినేషన్ పెట్టుకొని అండ్ మంచి విల్ పవర్తో ఒక బలంగా దృఢంగా తీసుకొని టేక్ ఫోకస్డ్ యాక్షన్, మూవ్ అహెడ్ విత్ పాజిటివిటీ. సంతోషంగా వెళ్ళండి రోజుకి, అదే చెప్తున్నాను. మిమ్మల్ని ఏది అప్లిఫ్ట్ చేస్తుందో ఆ ఎనర్జీస్లోనే ఉండండి. మిమ్మల్ని ఏదో ఒకటి అనే ఆ క్రిటిక్లు వాళ్ళు వీళ్ళు ఉంటారండి మీతో, కానీ అది కూడా పాజిటివ్గా తీసుకోండి. ఓకే వీళ్ళు ఇట్లా అన్నారు కదా, నేను ఇట్లా చేసి చూపిస్తాను చూడండి అన్నట్టుగా ఉండండి, ఓకేనా. అండ్ యూ విల్ బీ విక్టోరియస్, యూ విల్ బీ విక్టోరియస్. సి అందుకనేనేమో వీళ్ళు యూనివర్స్ మెసేజెస్ తీ అని అడుగుతున్నారు నన్ను, మీకు ఇవి చెప్పడానికే అనుకుంటా. చెప్పానా అన్నీ ఎలా అవుతున్నాయో. ఫైర్ స్టార్టర్ ఈ ఇయర్, అందుట్లో హార్స్ ఇయర్ తెలుసు కదా మీకు చైనీస్ క్యాలెండర్ ప్రకారం దిస్ ఇయర్ ఈజ్ హార్స్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఈజ్ స్నేక్ ఇయర్ హార్స్ ఇయర్. ఒకసారి మీకు డౌట్ ఉంటే గూగుల్లో కొట్టి చూడండి వాట్ ఈస్ హార్స్ ఇయర్ అని, ఓకేనా. హార్స్ ఈజ్ ఆల్ అబౌట్ బోల్డ్, బ్రేవ్, అ బిట్ కయోటిక్, బట్ యు ఆర్ అన్స్టాపబుల్. చార్జ్ అహెడ్ విత్ ప్యాషన్తో ముందుకెళ్ళండి. డల్నెస్తో వద్దు, డల్నెస్తో ఏముంది, కింద పడిపోతాం, లోవర్ వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోతాం, వద్దు. ప్యాషన్తో అంటూ ముందుకెళ్ళండి. ఈవెన్ ఇఫ్ యూ స్టంబుల్, ద రైడ్ విల్ షేప్ యువర్ స్టోరీ. మధ్యలో ఏదన్నా గుంటలు వచ్చి ఆగినా ఆ రైడ్ అనేది మీకు ఆ స్టోరీని క్రియేట్ చేస్తుందంట. సచ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అండి, సచ్ ఎ బ్యూటిఫుల్ కదా. బోల్డ్గా అంట వెళ్ళండి, బ్రేవ్గా అంట వెళ్ళండి. మేబీ కొంచెం, ఎందుకంటే అన్నీ మనకు తెలిసిన దారిలోనే మనం వెళ్ళం కదండి. రోడ్డు కయాటిక్గా ఉండొచ్చు, గతుకులు ఉండొచ్చు, కానీ అది కూడా ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేస్తుంది మీకు. సో హ్యాపీగా, పాజిటివ్గా, ప్యాషనేట్గా వెళ్ళండి. దట్స్ వాట్ ద హార్స్ ఈస్ టెలింగ్ యూ, ఓకేనా. అండ్ యు ఆర్ ఎ గో గెటర్, తెలుసు కదా, యు ఆర్ ఎ గో గెటర్. అండ్ అందరినీ ఫర్గివ్ చేసి లెట్ గో చేసేసేయండి ఆ ఇష్యూస్ని, అవి ముందుకు తీసుకెళ్ళకండి. అండ్ మంచి విల్ పవర్తో, డిటర్మినేషన్తో ముందుకెళ్ళండి. విక్టరీ మీకే వస్తుంది. మేబీ దారిలో ఏమన్నా గతుకులు ఉండొచ్చు, మనకు తెలియని దారి కాబట్టి ఒడిదుడుకులు ఉండొచ్చు, బట్ స్టిల్ అదే ప్యాషనెట్తో మనం ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా మనకు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక విక్టోరియస్ స్టోరీ వస్తుంది. ఫ్లేమ్ కీపర్, విజనరీ. వావ్,
విజనరీ వైబ్స్ ఓన్లీ. యూ ఆర్ అ లీడర్ with big dreams and the drive to match inspire others with your spark. Show up like your own fire, like you own your fire, because you do. మీలో ఫైర్ ఉందంట. ఫైర్ స్టార్టర్, ఫ్లేమ్ కీపరు. ఏ మిమ్మల్ని అసలు యూనివర్స్ ఇలా లేపుతుందండి పైకి, చూసుకోండి మీరే. ఇంకా యు ఆర్ అ విజనరీ. విజువలైజ్ చేసుకోమని నేను చెప్తున్నాను కదా, మేనిఫెస్ట్ చేసినప్పటి నుంచి అక్కడికి వెళ్ళాక నేను ఎలా ఉంటాను. యు ఆర్ దట్ విజనరీ. ఆల్రెడీ యూ కెన్ విజువలైజ్ ఎవ్రీథింగ్. యూనో నేను అదే కదా, నిన్న కూడా మనకు మాటలో వచ్చింది కదా, మనం కూర్చొని పగటికల్లా తెగ్గంటాం కదా. అసలు అదేదో గోల్ పెట్టుకొని ఆ కలగందామండి, అలా లెగుస్తాము. ఊరికే పగటికల్ కంటే ఏమొస్తుందండి, ఏమి రాదు కదా. ఒక చిన్న గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాం, మన ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా జాయస్గా ఉన్నాం, మనం ఏ రేంజ్లో ఉన్నాము. అది కూడా చిన్న చిన్న గోల్స్. ప్లీజ్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్దవి చేయొద్దండి. పెద్ద పెద్దవి చేస్తే అవి అవ్వనంత వరకు మళ్ళీ ఇంకా నా బతికింతేలా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. అందుకని ప్యాషనేట్గా చిన్న చిన్న గోల్స్ తీసుకోండి, మంచి విల్ పవర్తో ముందుకెళ్ళండి, హ్యాపీగా అది రీచ్ అవ్వండి, ఆ విక్టరీని ఎంజాయ్ చేయండి, దాన్ని ముందుగానే విజువలైజ్ చేయండి, ముందుగానే గ్రాటిట్యూడ్ చూపించండి దేవుడికి, మీరు నమ్ముకున్న మీ దైవానికి గ్రాటిట్యూడ్ చూపించండి, హ్యాపీగా అంటే ముందుకెళ్ళండి. యు ఆర్ ఎ లీడర్ విత్ బిగ్ డ్రీమ్స్ అండ్ ద డ్రైవ్ టు మ్యాచ్ ఇన్స్పైర్ అదర్స్ విత్ యువర్ స్పార్క్. మీరు ఎదుగుదల చూసినప్పుడు మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ అడుగుతారు, డెఫినెట్గా మీ టీం మెంబర్స్ అడుగుతారు, మీ ఫ్యామిలీ అడుగుతుంది, మీ ఫ్రెండ్స్ అడుగుతారు, ఎలా నువ్వు ఇలా వెళ్తున్నావు అని. అప్పుడు మీరు చెప్పండి, నేను ఇలా 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 పెట్టుకున్నాను, ఇలా 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 ఎదుగుతున్నాను, ఇలా సంతోషాలతో ముందుకి హ్యాపీగా ఒక ఫైర్తో ఒక ప్యాషన్తో ముందుకు వెళ్తున్నాను, ఇలాగా నేను గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను, సో నా వైబ్రేషన్స్ ఇలా ఫ్రీక్వెన్సీకి పైకి వెళ్తున్నాయని ఇంకొకరికంట మీరు దారి చూపించే అంత ఫైర్ అంట అవ్వండి, అలా ప్యాషనేట్గా అంట అవ్వండి. వావ్ వావ్ వావ్, యు ఆర్ ద లీడర్. మై గాడ్, యు ఆర్ ద లీడర్. యు ఆర్ ద లీడర్. అంతే కదండి. మీ గోల్స్ మీరు ఒక్కోటి రీచ్ అవుతున్నప్పుడల్లా మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి కదా, మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎదుగుతూ ఉంటాయి. పవర్, గ్రౌండింగ్, స్టెబిలిటీ. నేను చెప్పాను గ్రౌండింగ్, ఎంత ఎదిగినా ఒదిగినట్టు కూడా ఉండాలి. ఓకేనా. స్ట్రాంగ్గా ఒక చెట్టు వేర్లు కిందకి ఎలా వెళ్తున్నాయో అలా అనుకోండి. ఓకేనా. గాల్లో గ్రావిటీ లేకుండా ఎగరద్దు, విత్ గ్రావిటీ. ఓకేనా. పవర్, గ్రౌండింగ్, స్టెబిలిటీ అండ్ అథారిటీ. యాజ్ ఎ స్ట్రాటజిక్ థింకర్, నేను ఎప్పుడు అంటుంటాను కదా, స్ట్రాటజికల్గా ఉండండి. థింకర్, ప్లానర్ అండ్ లీడర్, యూ పొజెసెస్ ద స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ నీడెడ్ ఫర్ సక్సెస్. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ట్రూలీ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్. ఏది కావాలో అది మీలో ఉంది. యూ కెన్ డూ ఇట్, మీలో ఉంది. బట్ నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు చెప్తున్నాను, ఓపిక ఉంటే ఇంకొకసారి క్లియర్గా ఇది బాగా అర్థమయ్యేదాకా విని మీరు డెసిషన్స్ దానికి తగినట్టుగా తీసుకోండి. ఒకసారి వింటే కొంతమందికి అర్థం కాకపోవచ్చండి, కానీ తీసుకోండి. వినండి 2-3 సార్లు వినండి. వినే కొద్దీ మీకు ట్రిగ్గర్ అవుతుంది, మీకు చెప్తుంది ఏంటి అనేది. సో దిస్ ఈజ్ ఏంజల్ కార్డ్ డెక్ అండి. నాకు ఈ చిన్నది క్యూట్గా నచ్చింది పెద్ద కార్డ్స్ కన్నా, సో నేను ఇది తీసుకున్నాను. అండ్ ఐఎమ్ కాలింగ్ అపాన్ దెమ్. ఇంకా ఏం చెప్తాం అనుకుంటున్నారు? ప్లీజ్ as your suggestion, I'm taking this card. ఇంటర్ప్రిటేషన్ ఈజీగా ఉండేటట్టు చూడండి. ఏం చెప్పబోతున్నారో ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి నా కలెక్టివ్కి. ప్లీజ్ నా ఫ్యామిలీకి క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ గివ్ ద క్లారిటీ. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నేను దీంట్లో నుంచి 3 కార్డ్స్ తీస్తున్నాను. ఓకేనా. లెట్స్ సీ. డోంట్ స్టాప్. నీకు ఒక్కొక్కసారి అండి మనం పెట్టిన గోల్ మేబీ చిన్న గోల్ అయినా సరే దాని ప్రోగ్రెస్ కనిపించకపోతే ఏమైందంటే దాని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ దారి తప్పున్నాము, కానీ మనం ఇది దారి అడుగుతున్నాము. సో ఇప్పుడు మనల్ని రీరూట్ చేస్తారనమాట. ఆ రీరూట్ చేసే ప్రాసెస్లో మనకు క్లారిటీ ఉండదు కదా ఇంకా దాని గురించి. అది లేనప్పుడు ఏం చేస్తామంటే మనం చాలా బాధపడతాం. ఏంటి మనం ఏదో అనుకున్నాం, చిన్నదే అయినా సరే మనం ట్రై చేసినా రాలేదు, అది కూడా ఒక డౌట్లో ఆగిపోతుంది. అలా ఆగకండి. డోంట్ స్టాప్. ఓకేనా. ముందుకెళ్తూనే ఉండండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా.
నేను ఆల్రెడీ నాతో చెప్పించాల్సిందంతా చెప్పేశారు. ఇప్పుడు మీరు ఇంకా మీ చాయిస్ మీరు తీసుకొని ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో మీరు ఆలోచించి మీరు ఏ దాంట్లో మీరు ఎదగాలనుకుంటున్నారో దాంట్లో మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీరు అడిగితే హెల్ప్ఫుల్ పీపుల్ మీతో ఎప్పుడు ఉంటారు. ఓకేనా? మీరు కరెక్ట్గా అదేనండి చెప్పేది. మనము అలైన్డ్ దారిలో వెళ్ళినప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయంటే ఎవరి ద్వారా వస్తాయి? గాల్లో నుంచి రావు కదా, వాళ్ళని పంపిస్తారు. మనం ఎదుగుదాం అనుకొని చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఒక కన్సిస్టెంట్గా ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో ఒక కన్సిడర్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా అలైన్ అవుతూ మనం అనుకున్న పర్పస్ని రీచ్ అవ్వడానికి ఆ చిన్న చిన్న గోల్స్ మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆపర్చునిటీస్ అవే ఎదురొస్తాయి అని. అవి తీసుకొని వాళ్ళు వస్తారు. ఆటోమేటిక్గా మీకు ఆ స్పేస్ క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ స్పేస్ క్లియర్ అయ్యి మీరు పాత గొడవలు పాత విషయాల్లో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అది ఇంకా ఆ రోజుతో నేను క్లియర్ చేసుకోమంటున్నాను కదా, ఫర్గివ్ చేసి లెట్ గో అంటున్నాను కదా, అది లెట్ గో చేస్తారో రేపు మార్నింగ్ ఆ స్పేస్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో 100 తిరుగుతుంటే మన వల్ల కాదు, అదే 1, 2 ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో ఆ ఏదైతే ఆ గందరగోళం ఉంటుందో, ఆ నాయిస్ ఉంటుందో అది పక్కకి మీరు నెట్టేసినప్పుడు మీరు మీ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తున్నప్పుడు మీకు హెల్ప్ఫుల్ పీపుల్ వస్తారు. అండ్ ఇట్స్ అప్ టు యూ అండి. మీరు ఎంతవరకు దీన్ని విని బాగా మీరు తీసుకుంటారో అంతవరకు, కానీ ప్రాసెస్ మాత్రం ఆపద్దు అంటున్నారు ఏంజల్స్. మీకు ఇంతకన్నా ఇంకా మన హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తారండి? ఏంజల్స్ అంటే ఏంజల్స్ అనే కాదండి, మీరు నమ్ముకున్న వాళ్ళు ఈ రూపంలో వచ్చినట్టు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీరు నమ్ముకున్న వాళ్ళు ఈ రూపంలో వస్తూ మీకు కావాల్సిన ఆన్సర్స్ ఇస్తున్నారు ఒక దాంట్లో. అండ్ ఇది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అండి, సారీ. ఓకే, చూద్దాము దీంట్లో. ఐ వాంట్ టు సీ. ఓకే, బ్రేక్ త్రూ అయితే ఉందండి డెఫినెట్గా. బ్రేక్ త్రూ అయితే ఉంది డెఫినెట్గా. ఏం చెప్తున్నారు? ఆ మేజర్ షిఫ్ట్ ఈజ్ అక్కరింగ్. చెప్పానా ఏదో హై వైబ్రేషన్స్ కొడుతుందని? షిఫ్ట్ జరుగుతుంది డెఫినెట్గా. ఈ ఆగస్ట్ వెళ్ళే లోపల అందరిలో ఒక షిఫ్ట్ అయితే వస్తుంది. నేను ఇంతకుముందు చెప్తున్న వీడియోస్ అన్నిట్లో కూడా అదే కదా, చాలా వరకు నా వీడియోస్లో అదే వస్తుంది కదా. షిఫ్ట్ జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ అదే అండి, నేను అదే మర్చిపోయాను. నేను దుర్గమ్మ చాంటింగ్ చేసేటప్పుడు నాకేమొచ్చిందో తెలుసా? హ్యాపీగా లయన్ కూర్చొని రెస్ట్ తీసుకుంటుందండి. అంటే గోల్ సెట్ చేసేసుకున్నాను అన్నట్టు అనమాట. సో మీకు అదే చెప్తుంది లయన్, గోల్ సెట్ చేసేసుకో, ఇంక నువ్వు రెడీ, నువ్వు ప్రిపేర్ అయిపో, దానికి కావాల్సిన రెస్ట్, దానికి కావాల్సిన ఎనర్జీ రెడీగా ఉంచుకో, అండ్ గోల్ కోసం ట్రై చేయి అన్నట్టుగా. అండ్ ఈరోజు నాకు స్నేక్ అనిపించిందండి. కాకపోతే నాకు ఈరోజు స్నేక్ ఎలా అనిపించిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మీరు ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో నుంచి హై వైబ్రేషన్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు కనిపించింది. ఇట్స్ లైక్ అలా బ్లింక్ లాగా కనిపించింది అనమాట. సో స్టెప్ బోల్డ్లీ ఇన్ టు ది అన్నోన్. ఓకేనా? నాకు తెలియదు కదా, నాకు తెలిసిన దారిలోనే ఉందాంలే అనుకోవద్దండి. ధైర్యంగా అడుగు వేయండి. మేబీ ఇప్పుడు మీకు దారి కనిపించకపోవచ్చు, మేబీ ఒక్కొక్క స్టెప్పే కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద స్టైర్ ఎక్కాలి, మొత్తం పొగతో అలుముకొని ఉంది. ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఒక స్టెప్పే కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఒక స్టెప్ ఎక్కాం కదా, ఇంకొక స్టెప్. ఆ స్టెప్ ఎక్కేటప్పుడు కూడా ప్లీజ్ షో యువర్ గ్రాటిట్యూడ్. వావ్, ఈ స్టెప్ నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను ఇంకో స్టెప్ ఎక్కడానికి నాకు దారిని మళ్ళీ ఆ బాట వేయండి, నాకు ఆ స్టెప్ చూపించండి. ఓకేనా? Step boldly into the unknown. Trust that your breakthrough is leading to greater freedom. ఇంకేంటండి, నాతో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా మనం పైకి వెళ్తున్నామండి. నాకు తెలిసిపోతుందండి, మన కలెక్టివ్ మాత్రం ఎదుగుతుంది అంతే. అది ఏ ఏరియాస్లో అని నేను చెప్పనండి. ఇదేదో జాబ్ చేసే వాళ్ళదే కాదండి, ఫ్యామిలీకి కూడా మీకు తెలుసు ఇది ఎక్కడెక్కడ మీకు కావాలి, ఎక్కడెక్కడ రెసినేట్ అవుతుంది అనేది. ఎందుకంటే అదే నాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏ ఏరియాలో ఇప్పుడు ముందుకెళ్తున్నాను, నాకు ఏ ఏరియాలో కావాలి, నాకు ఏ ఏరియాలో ఇది కనెక్ట్ అవుతుంది అని. మీకు అలా తెలుసు, మీకు ఏ ఏరియాలో ఇది కనెక్ట్ అవుతుంది, మీరు పెట్టుకునే గోల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. ఓకేనా? సో దాన్ని బట్టి చూడండి. ఓకే, ఇట్స్ ఎ స్మూత్ వన్. యాక్సెప్టెన్స్. Embracing what is brings peace. Resisting reality only prolongs discomfort. ఓకేనా? అంటే వచ్చేదాన్ని హ్యాపీగా స్వీకరించండి. ఇదేంటి, నేను ఒకటి అనుకున్నాను కదా, ఇది వచ్చింది ఏంటి, ఇలా వచ్చింది ఏంటి, ఏ రూపంలో వస్తే ఏమైందండి, మన ఎదుగుదల మనకు ముఖ్యం కదా.
కదా. సో అలాగా రెసిస్ట్ అంటే చేయకండి, రిజిడ్గా అంటే అవ్వకండి, యాక్సెప్ట్ చేయండి వచ్చేదాన్ని. బ్రీత్ డీప్లీ అండ్ ఎక్నాలెడ్జ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ వితౌట్ జడ్జ్మెంట్. నేను ఇక్కడే ఉన్నానులే, నాకేం జరగదు అని డౌట్తో ఉండేవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఇదేంటి ఎంత క్లియర్గా చెప్తున్నారు చూసారా. బ్రీత్ డీప్లీ అండ్ ఎక్నాలెడ్జ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ వితౌట్ జడ్జ్మెంట్. జడ్జ్ చేసుకోవద్దండి. జడ్జ్ చేసుకుంటే అక్కడే ఆగిపోతాం, ఆ జడ్జ్మెంట్లోనే ఆగిపోతాం. మనల్ని ఎవరో ఒకరు మనల్ని జడ్జ్ చేయడం ఏంటి, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం ఏంటండి. రోజు ఒక బాట వేసుకొని ఎదగాలి తప్ప ఏదో ఒక జడ్జ్ చేసేసుకొని ఇంక ఇదే అన్నట్టు కూర్చొని అంటే ఎలా జరిగిద్దండి. ఏదో ఒక రోజు అయితే పిచ్చి పడుతుంది కదా. ఏదైనా ఫ్లోలో ముందుకెళ్ళాలి. సో యాక్సెప్ట్, ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు, ఇక్కడి నుంచి నేను ముందుకు ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి నేను బాటలు ఎలా వేసుకోవాలి, ఇక్కడి నుంచి నాకు ఎలా మీరు హెల్ప్ చేయబోతున్నారు, ఇక్కడి నుంచి నేను ఎలాగ వెళ్తున్నానో నాకు దారి చూపించండి. ఐ విల్ సిట్ ఇన్ మై స్టిల్నెస్, ఐ విల్ సిట్ ఇన్ మై స్టిల్నెస్, ఐ విల్ సిట్ ఇన్ మై స్టిల్నెస్. రోజు చూస్తూ ఉండండి. డెఫినెట్గా అయితే వస్తుందండి. టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్, ఓకేనా. కానీ మీకు చిన్నపిల్లలు తెలుసు కదా, ఎలా అండి, పుట్టంగానే వాళ్ళు ఏమైనా పాకేసి నడిచేస్తారా? ఎన్నిసార్లు పడతారు, ఎన్నిసార్లు లెగుస్తారు, ఎన్నిసార్లు చేస్తారు, కానీ అట్ లాస్ట్ ఆ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు నడుస్తారు, ఏం పట్టుకోకుండా కూడా. సో టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అప్పుడు దాకా యాక్సెప్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నాను అంటే నా డిలేస్ ఆర్ నాట్ మై డినయల్ అని తెలుసుకోండి. ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉండండి, ప్యాషనేట్గానే ఉండండి. ఎప్పుడు మీ ఎనర్జీస్ని మీరు అప్లిఫ్ట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. ఇది మాత్రం మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇది అవసరమైనా సరే, మనం ఫ్యామిలీగా ఎదగాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డివైన్. తప్పకుండా దీన్ని క్లెయిమ్ చేసుకోండి. ఇది క్లెయిమ్ చేసుకోవాల్సిన ఎనర్జీస్ అండి, తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇది అందరికీ రెజనేట్ అవ్వాల్సిన మెసేజ్. ఇది ఎంతవరకు మీకు రెజనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లీవ్ ఇట్ అని మాత్రం నేను చెప్పను. నన్ను ఇది చెప్పొద్దని నాకు క్లియర్గా వార్నింగ్ వచ్చింది. సో నేను చెప్పను. ఇది ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి మంచిదండి. మన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా సరే ఇలాగ చెప్పి ఈ ప్రాసెస్ అంటే పాటించమని చెప్పండి. అదే చెప్తున్నారు, ఓకేనా. అండ్ షేర్ చేయండి. లాంగ్ వీడియో అని స్కిప్ చేయొద్దండి. మన ఎదుగుదల కోసం వచ్చిన వీడియో అనుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి దీన్ని కూడా, ఓకేనా. డోంట్ జడ్జ్ దిస్, యాక్సెప్ట్ చేయండి. టేక్ కేర్ అండి. చాలా బాగుంది ఈరోజు, హై ఎనర్జీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి, ట్రై చేయండి. అండ్ తెలుసు కదా, మన ఫ్యామిలీ ఎదుగుతుంది, మనము ఎదుగుతున్నాం అందరం. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రే చేసుకుందాం. అందరూ మీరు బాగుండాలి, అందరూ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. మోర్ మ్యాజిక్ అండ్ మోర్ మిరకల్స్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.